కేటీఆర్ గారు తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో మాట మార్చేశారు. ఒక రంజిత్ రెడ్డినో లేకపోతే కనుక ఒక ఆయన పేరేంటి మన దానం నాగేంద్రో లేకపోతే కనుక కేకేనో కడియం శ్రీహరో వీళ్ళందరూ ద్రోహం చేశారు అన్నటువంటి. మరి మనం చేసిన ద్రోహం ఏంటి? పార్టీని నమ్ముకున్నటువంటి రాజయ్యని పక్కన పెట్టి ఒకప్పుడు డిప్యూటీ సీఎం తీసేసాం, ఆ తర్వాత మంత్రి ఆయనకి అవకాశం ఇవ్వలేదు, చివరికి మొన్న ఏకంగా తీసేసి కడియం శ్రీహరికి ఇచ్చాం. మరి రాజీకి అన్యాయం చేయలేదా? అట్లాగే పార్టీని నమ్ముకున్న ఎంతమందిని పక్కన పెట్టేశారు. బయట వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అవకాశాలు కల్పించారా? ఒక 5-10% ఇచ్చి ఉంటారు. కానీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పిస్తా ఉద్యమం కోసం తాపత్రయపడినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టారుగా. ఒక కోదండరాం లాంటి వాళ్ళకి వెన్నుపోటు పడవలేదా? ఇప్పుడు అదే కోదండరాంకి వాళ్ళు సముచిత గౌరవం ఇచ్చారే. కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు విలువలు వదిలేసి ఇంకోటి చేర్చుకోవడం, అడ్డకోలుగా మనం చేర్చేసుకుని ఇవాళ మనం విలువల గురించి మాట్లాడితే వాడు అన్యాయం అయిపోతాడు, వీళ్ళు అన్యాయం అయిపోతారు, శాపనార్థాలు పెడితే ప్రయోజనం ఏంటి? ఆత్మవిమర్శ చేసుకుని ఇప్పటికైనా బాధ్యతగా ఉండేటటువంటి వాళ్ళందరికీ, అంటే పార్టీ నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకెళ్లేలా చూసుకోవడం బెటర్.